उप्पल में बुध को उप्पल हलके के कांग्रेस कारकुनों की एक मीटिंग रखी गई। मल्काजिगिरी पार्लिमानी उम्मीदवार पट्टनम सुनीता महेंद्र रेड्डी की हिमायत में ये मीटिंग मुनक्किद हुई। उप्पल हलका कांग्रेस पार्टी के इंचार्ज मंडूमुला परमेश्वर रेड्डी की क़यादत में इस प्रोग्राम में जिला इंचार्ज वजीर तमला नागेश्वर राव मेहमान खुसूसी थे। ఈరోజు ఉప్పల్ డివిజన్లో ఈరోజు విస్తృత స్థాయి సమావేశంకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి హైయెస్ట్ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏరియా నుంచి గతంలో హై మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. ఇక్కడ గెలిచినాకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు. కాబట్టి ఇక్కడ ఆయన కాన్స్టిట్యూన్సీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గంని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు. ఇప్పుడు మీరు గెలిపిస్తే మాత్రం తప్పకుండా అన్ని విధాల మల్కాజిగిరి అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి తెలుసుకొని మీరు సీఎం గారిని గెలిపించినట్టు అనుకోండి, నన్ను కాదు సీఎం గారిని గెలిపించి మీరు అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చు. మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్ కూడా నేను కూడా ఒక బ్రిడ్జ్లా ఒక వారధిలాగా పనిచేసి నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధిలో అన్నింటిలో ముందుంటానని తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద నియోజకవర్గం అంటే మీకు మన ఆసియా ఖండంలో ఇంత పెద్ద నియోజకవర్గం మీకు టికెట్ వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు నమ్మకంగా ఇచ్చిన గతంలో ఉన్న అనుభవం నాకు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసినప్పుడు కూడా ఇక్కడ అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా నాకు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు కూడా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. చాలామంది నాయకులు స్ట్రాంగ్ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి వాళ్ళు కష్టపడి పనిచేసి గెలిపిస్తామని మాకు సీఎం గారికి మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా హై మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నా.